తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. ఫార్ములా ఈ రేస్ కేసుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను 7 గంటల పాటు ఈడీ విచారించింది. ప్రశ్నల వర్షం కురిపించింది. 45.7 కోట్ల రూపాయల నిధుల మళ్లింపుపై పలు ప్రశ్నలను సంధించిన ఈడీ ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదంటూ ఆరా తీసింది. రెండో దఫా ఈడీ పంపిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. వారిచ్చిన వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఫార్ములా ఈ రేస్లో నిబంధనలు ఉల్లంఘనలు జరిగిందంటూ ఒక పక్క ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై నమోదైన మరో కేసుపై ఈడీ విచారణను చేపట్టింది. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరణకు గురవ్వడం, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఊరట లభించలేదు. డిస్మిస్ యూజ్ విత్ డ్రాన్గా ప్రకటించిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విచారణ పరంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఉదయం గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరిన నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాదిగా పోలీసులు మోహరించారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కేటీఆర్కు మద్దతుగా ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తొలుత ఈ నెల 7న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. నాడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ రెండోసారి ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా కేటీఆర్ ఈ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. మంత్రిగా తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఒకటిగా ఫార్ములా ఈ రేసును పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ తనకు ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. ప్రతి పైసాకు లెక్క ఉందన్న కేటీఆర్ 46 కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కేసులనేది రాజకీయ వేధింపులో భాగంగా చెప్పుకొచ్చారు. తుదికి నిజమే గెలుస్తుందన్నారు.
ఇదిలా ఉండగా దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మరోమారు కేటీఆర్కు నోటీసులు జారీ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ను విచారించి ఆయన నుంచి వాంగ్మూలంను నమోదు చేసింది. అవసరమైతే మరోమారు పిలుస్తాం, రావాల్సి ఉంటుందని చెప్పిన ఏసీబీ అధికారులు ఈడీ విచారణ అనంతరం మరోసారి విచారించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను 7 గంటల పాటు ఈడీ విచారించింది. ప్రశ్నల వర్షం కురిపించింది. 45.7 కోట్ల రూపాయల నిధుల మళ్లింపుపై పలు ప్రశ్నలను సంధించిన ఈడీ ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదంటూ ఆరా తీసింది. రెండో దఫా ఈడీ పంపిన నోటీసుల మేరకు నిన్న ఉదయం కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. వారిచ్చిన వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఫార్ములా ఈ రేసులో నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయంటూ ఒక పక్క ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై నమోదైన మరో కేసుపై ఈడీ విచారణను చేపట్టింది. ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరణకు గురవ్వడం, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఊరట లభించేలేదు. డిస్మిస్డ్ యాజ్ విత్ డ్రాన్గా ప్రకటించిన సుప్రీంకోర్టు ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విచారణ పరంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ఉదయం గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరిన నేపథ్యంలో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందలాదిగా పోలీసులు మోహరించారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కేటీఆర్కు మద్దతుగా ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒకానొక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తొలుత ఈ నెల 7న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. నాడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ రెండోసారి ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా కేటీఆర్ ఈ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు హాజరయ్యే క్రమంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. మంత్రిగా తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఒకటిగా ఫార్ములా ఈ రేసును పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ తనకు ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. ప్రతి పైసాకు లెక్క ఉందన్న కేటీఆర్ 46 కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అవినీతి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కేసులనేది రాజకీయ వేధింపులో భాగంగా చెప్పుకొచ్చారు. తుదికి నిజమే గెలుస్తుందన్నారు.
ఇదిలా ఉండగా దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మరోమారు కేటీఆర్కు నోటీసులు జారీ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ను విచారించి ఆయన నుంచి వాంగ్మూలంను నమోదు చేసింది. అవసరమైతే మరోమారు పిలుస్తాం, రావాల్సి ఉంటుందని చెప్పిన ఏసీబీ అధికారులు ఈడీ విచారణ అనంతరం మరోసారి విచారించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న వేళ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ బాట పట్టారు. హరీష్ ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. హరీష్ ఢిల్లీ పర్యటనతో ఏం జరగబోతోందన్న సస్పెన్స్ నడిచింది. ఈడీ ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు తప్పదా అన్న వార్తలు గుప్పుమంటున్నాయి.